హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ లో హాటెస్ట్ డెస్టినేషన్ అయిన మోకిలాలో ఉన్న టంగుటూరులో 12 ఎకరాల ల్యాండ్ సేల్ కి వచ్చింది. బ్యూటిఫుల్ గ్రీనరీ మరియు సీనిక్ వ్యూస్ కలిగి ఉండి చుట్టుపక్కల ఎన్నో ఫామ్ హౌసెస్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ల్యాండ్ దగ్గరికి ఎలా రావాలి అనేది ముందుగా మనం చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నది మోకిలా సర్కిల్, ఈ కింద చూస్తున్నది నార్సింగి శంకరపల్లి రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే నార్సింగి, రైట్ సైడ్ వెళ్తే శంకరపల్లి వెళ్తాము. ఇక్కడ నుంచి శంకరపల్లి జస్ట్ 8 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డు మీద మోకిలా సర్కిల్ దాటంగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే టంగుటూరు వెళ్లే రోడ్డు వస్తుంది. మోకిలా సెంటర్ నుంచి సుమారుగా 1.9 km డిస్టెన్స్ ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి రీచ్ అవడానికి. ఇక్కడికి రీచ్ అవడానికి మోకిలా విలేజ్ లోంచి చాలా మంచి రోడ్డు ఫెసిలిటీ ఉంది. ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే మనం టంగుటూరు రీచ్ అవుతాము. సో ఈ వెంచర్ ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. ఈ టంగుటూరు విలేజ్ అనేది శంకరపల్లి మండలం కిందకు వస్తుంది. ఇక్కడ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అగ్రికల్చర్ ద్వారా ఉంటుంది. ఈ ఏరియా మొత్తానికి ఎక్సలెంట్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. ఈ ల్యాండ్ మూసీ రివర్ కి పక్కనే ఉంటుంది. ఈ మూసీ నది ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కి ఎలాంటి వాటర్ ప్రాబ్లం రాదు. ఇక్కడ మీరు కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ ని కూడా చూడొచ్చు. దీనివల్ల మన ల్యాండ్ కి రీచ్ అవ్వటం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే మూసీ నది పైన కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి. దీనికి పక్క నుంచే మన ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి ల్యాండ్ గురించి చూస్తే ఇది సుమారుగా 12 ఎకరాల స్థలం. ఈ ల్యాండ్ కి ఎక్సలెంట్ రోడ్డు ఫ్రంటేజ్ ఉండి ఈ ప్రాపర్టీ మొత్తం రోడ్డు ఫేసింగ్ వైపు ఉంటుంది. ఎంటైర్ ల్యాండ్ కి ఆల్రెడీ బౌండరీస్ ని ఫిక్స్ చేశారు. ఈ ల్యాండ్ మొత్తాన్ని ఫ్లాట్ గా చదును చేసి యూజబుల్ ల్యాండ్ లాగా డెవలప్ చేశారు. వీడియోలో మీరు ల్యాండ్ ప్రస్తుతం ఉన్న స్టేజ్ అలానే రోడ్డు ఫ్రంటేజ్ కూడా చూడొచ్చు. ఈ ల్యాండ్ మొత్తానికి 100 years ప్లస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తో క్లియర్ టైటిల్ అవైలబుల్ ఉంది. ఈ చుట్టుపక్కల మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ చాలా పెద్ద ఫామ్ హౌస్లని నిర్మిస్తున్నారు. అలానే ఈ ఏరియా అంతా చాలా సీనిక్ గా ఉండి గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మోకిలాకి కనెక్టివిటీ అనేది చాలా ఈజీ కాబట్టి రెగ్యులర్ నీడ్స్ కూడా విత్ ఇన్ 5 minutes డిస్టెన్స్ లో అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, అలానే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి గూగుల్ మ్యాప్స్ ద్వారా చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మోకిలా టంగుటూరు రోడ్డుకు పక్కనే ఉన్న 12 acres ల్యాండ్. ఇది ఎక్కడ ఉంది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. సో ఇది పటాన్చెరు, ఇది గచ్చిబౌలి, ఇది నార్సింగి, ఇది మోకిలా, ఇది శంకరపల్లి ఏరియా. మీరు ఇక్కడ చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 1, ఇది ఎగ్జిట్ 2, ఇది ఎగ్జిట్ 3. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లే దారి. ఈ నార్సింగ్ నుంచి శంకరపల్లి వెళ్లే దారిలో మోకిలా దాకా వచ్చినప్పుడు ఇక్కడ మోకిలా సెంటర్ దాటంగానే లెఫ్ట్ సైడ్ తిరిగితే టంగుటూరుకు వెళ్తాము. సో ఇక్కడ జస్ట్ 1.9 km డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఈ లొకేషన్ లో ఈ 12 acres ల్యాండ్ ఉంది. ఇప్పుడు నియర్ బై హైలైట్స్ చూస్తే మనం ఇందాక ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నుంచి మోకిలాకి రావడం అనేది చాలా దగ్గర. మోకిలాలో అన్ని రకాల ఎసెన్షియల్స్ దొరుకుతాయి. అలానే ఈ మోకిలా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఏరియాలో చాలా విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా శంకరపల్లి వైపు వెళ్తే ఇక్కడ నుంచి 8 km డిస్టెన్స్ డ్రైవ్ చేస్తే మనం శంకరపల్లికి రీచ్ అవుతాము. ఇక్కడే మనం శంకరపల్లి రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ శంకరపల్లి దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే కంది వైపు వెళ్తాము. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే చేవెళ్ల వైపు వెళ్తాము. నెక్స్ట్ మోకిలా నుంచి మనం రైట్ సైడ్ చూస్తే ఈ 12 acres ల్యాండ్ దగ్గర నుంచి జస్ట్ 5 km డ్రైవ్ డిస్టెన్స్ లో ICFI యూనివర్సిటీ ఉంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూస్తే ఈ మోకిలాలోంచి మనకి కొండకల్ మీద గుండా వెళ్లే రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు 2 roads కింద డివైడ్ అవుతుంది. మనం ఇటువైపు వెళ్ళొచ్చు, అలానే కొండకల్ మీద గుండా ORR ఎగ్జిట్ 3 కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనం ORR ఎగ్జిట్ 2 కి రీచ్ అవుతాము. ఈ వైలెట్ కలర్ లో కనపడుతున్న రోడ్డు RR7 ఎక్స్టెన్షన్ రోడ్. ఇది 100 feet రోడ్. దీనిని రీసెంట్ గా నిర్మించారు. ఈ రోడ్డు వాడుకొని కూడా మనం మోకిలా మీద గుండా మన ల్యాండ్ దగ్గరికి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలానే ఇదే ఔటర్ రింగ్ రోడ్ ను వాడుకొని లేదా ఈ ICFI మీద గుండా వచ్చినా కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి మనం 25 minutes నుంచి 30 minutes లో రీచ్ అవ్వచ్చు. సో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. లైక్ ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ హైదరాబాద్ క్యాంపస్, క్యాప్జెమిని, ఇలా చాలా పెద్ద ఐటీ కంపెనీలు ఈ ఏరియాలో ఉన్నాయి. అలానే ఇక్కడే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంటుంది. ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దాటి మనం గచ్చిబౌలి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ IIIT హైదరాబాద్ కూడా ఉంటుంది. దీని పక్కనే మనం గచ్చిబౌలి స్టేడియం ని కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ½ an hour లో ఈ 12 acres ల్యాండ్ దగ్గరికి ఔటర్ రింగ్ రోడ్ ను వాడుకొని లేదంటే ఈ మోకిలా రోడ్ ను వాడుకొని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఈ నార్సింగి శంకరపల్లి రోడ్డుకి మధ్యలో ఈ లొకేషన్ లో నియోపాలిస్ ఉంటుంది. ఈ నియోపాలిస్ ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అలానే ఈ నియోపాలిస్ లోకి రీచ్ అవడానికి ఔటర్ రింగ్ రోడ్ మీద కొత్తగా ఇంకొక ఎగ్జిట్ ని కూడా నిర్మిస్తున్నారు ఈ లొకేషన్ లో. సో ఇదే నియోపాలిస్ దగ్గర కడుతున్న కొత్త ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అయితే ORR పై నుంచి నియోపాలిస్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అవ్వచ్చు. సో
ఈ నియోపాలిస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ఏరియా ఇంకొక నాలెడ్జ్ సిటీ లాగా మారబోతుంది. ఇంకా మనం నార్సింగి వైపు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి ఎగ్జిట్ 16 దాకా వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళొచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని మోకిలా దగ్గర నుంచి ఇక్కడికి 35 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే 40 km రేడియస్ లో చూస్తే ఈ ఏరియాకి మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. లైక్ ఇక్కడ చేవెళ్ల దగ్గర చందనవెల్లి అని ఒక ఏరియా ఉంటుంది. ఈ చేవెళ్లకు మనం శంకరపల్లి వైపు నుంచి ఈ రూట్ వాడుకొని రావచ్చు. ఈ చందనవెల్లిలోనే 1570 ఏకర్స్ లో ఇండస్ట్రియల్ పార్క్ ని నిర్మిస్తున్నారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ లొకేషన్ లో మైక్రోసాఫ్ట్, ఇక్కడ ఈస్టర్ ఫిల్మ్ టెక్ ఇలా చూడొచ్చు. ఇంకా జూమింగ్ చేసి చూసాము అంటే ఇది అమెజాన్ డేటా సెంటర్. దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ ఉంటుంది. దీనికి పక్కన ఇక్కడ ఆస్ట్రల్ లిమిటెడ్ వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంటుంది. ఇలా ఇక్కడ సుమారుగా 1570 ఏకర్స్ ల్యాండ్ ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది దాటితే ఇక్కడ షాబాద్ అనే ఏరియాలో ఈవీ పార్క్ ని అంటే ఎలక్ట్రికల్ వెహికల్ పార్క్ ని కూడా అనౌన్స్ చేశారు. ఇటువైపే కాకుండా మనం శంకరపల్లి నుంచి మోమిన్పేట వైపు చూస్తే ఈ శంకరపల్లి సెంటర్ నుంచి జస్ట్ 25 km డిస్టెన్స్ లో ఇక్కడ ఎన్కతల అనే ఏరియాలో మొబిలిటీ వ్యాలీని నిర్మిస్తున్నారు. ఈ మొబిలిటీ వ్యాలీలో ఈవీసీకి సంబంధించిన చాలా కంపెనీస్ వస్తాయి. అలానే ఇటువైపు చూస్తే ఇది ముంబై హైవే. ఈ ముంబై హైవే మీద ఇక్కడ కంది అనే ఒక ఏరియా ఉంది. శంకరపల్లి నుంచి ఇలా మనం కనెక్ట్ అవ్వచ్చు కందికి. ఈ కందిలో ఈ లొకేషన్ లో ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మన 12 ఏకర్స్ ల్యాండ్ కి దగ్గరలోనే చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మోకిలాలో ఈ లొకేషన్ లో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇందాక మనం చూసిన 100 ఫీట్ రోడ్డు వాడుకొని ఎగ్జిట్ 2 దగ్గరికి వస్తే ఈ లొకేషన్ లో ద గార్డియం స్కూల్ ఉంది. ఇంకా ఎగ్జిట్ 2 కి ఆపోజిట్ లో ఇక్కడ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇదే ఎగ్జిట్ 2 దగ్గర ఈ లొకేషన్ లో సమస్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ మీద మనం 2 మినిట్స్ ఇటువైపు వస్తే ఈ లొకేషన్ లో బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇలా ఈ 12 ఏకర్స్ ల్యాండ్ నుంచి ఒక 5 to 10 km రేడియస్ లో చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఈ ల్యాండ్ కి సంబంధించిన వివరాలు. ఈ ల్యాండ్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.